ఎలా ఉంది బ్రో మిస్టర్ బచ్చన్? మిస్టర్ బచ్చన్ అవరగొట్టేశాడు. ఈ సినిమాలో డైలాగ్స్ అయితే నాకు బాగా నచ్చాయి. హీరోయిన్ చేసిన ఆ యాక్టింగ్ కానీ, స్టెప్స్ కానీ, డ్యాన్స్ కానీ బాగా చేసింది. వాళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగుంది. ఫైట్స్ బాగున్నాయి, అలాగే కామెడీ చాలా బాగుంది. చమ్మక్ చంద్ర గారు కానీ, అలాగే ఇద్దరు ముగ్గురు ఆర్టిస్టులు, మన ప్రవీణ్ కానీ. ఈ సినిమాలో డ్రాబ్యాక్ ఏంటంటే స్టోరీ అంత బాగాలేదు. ఒకవేళ ఆ స్టోరీ అంటే సెకండ్ హాఫ్ కనుక ఆ స్టోరీ కనుక ఒకే ఇంట్లో జరగకుండా ఇంకా ఒక 4-5 రైడ్స్ జరుగుంటే సూపర్ హిట్ అయ్యేది. ప్రస్తుతానికి హిట్ అయ్యే అవకాశం అయితే ఈ సినిమా ఉందన్నమాట. ఇప్పుడు హరిశంకర్ గారి మార్కు లేదంటున్నారు కొంతమంది. హరిశంకర్ గారి డైలాగ్స్ ఉన్నాయి, గుత్తబల డైలాగ్స్ ఉన్నాయి, గుచ్చుకునే డైలాగ్స్ ఉన్నాయి, కానీ స్టోరీ లేదన్న. డైలాగ్స్ ప్రతి సీన్కి ఒక డైలాగ్ ఉంది, బాగా రాశారు ఆయన. కానీ ఈ సినిమాలో స్టోరీ అనేది ఒకే ఇంట్లో రైడ్ జరగడం వల్ల జనాలకి ఫ్లాప్ అనిపిస్తుంది. అది కనుక ఒకే ఇంట్లో కాకుండా ఒక 4-5 ఇంట్లో పెట్టుంటే ఈ సినిమా పక్కా సూపర్ హిట్ అయ్యే అవకాశం అయితే ఉంది. మిక్కీజే గారు మ్యూజిక్ చాలా బాగుంది. మిక్కీజే మేయర్ గారు మ్యూజిక్ బాగుంది. అలాగే నల్లంచు చీర అనే సాంగ్ ఇరగొట్టేశారు. దాంట్లో స్టెప్స్ కూడా రవితేజ గారు, పాత రవితేజ స్టెప్స్ అయితే మీకు కనిపిస్తాయి. అదే సేమ్, అలాగే మన హీరోయిన్ వాళ్ళు ఎలాగైతే వేస్తారో అదే స్టెప్స్. ఎనర్జీ సూపర్, యాటిట్యూడ్ అదరగొట్టేశాడు. అలాగే క్యామియో రోల్స్ 2 ఉన్నాయి. ఆ 2 కూడా నాకు చాలా బాగా నచ్చాయి. ఆ రెండింటి గురించి కూడా మీరు రావచ్చు. థ్యాంక్ యూ.